హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆడియన్స్ మీరు అడిగిన రెసిపీ అండి. వీరబత్తిని అనేవారు అడిగారు ఈ రెసిపీ. ఆంటీ మీరు కర్రీస్ లో వేస్తున్నటువంటి పుట్నాల పప్పు పొడి ఒకసారి చేసి చూపించండి అని. ఇదైతే నేను ఫ్రై కర్రీస్ లో వేస్తానండి. దోశ పైన వేస్తాను, దోశ పక్కన కూడా నెయ్యి వేసుకొని చక్కగా తినొచ్చు. వేడి అన్నంలో కూడా సూపర్ గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇడ్లీ పక్కన పప్పుల పొడి లాగా కూడా తినొచ్చండి. ఆల్ ఇన్ వన్ రెసిపీ అని అనుకోవచ్చు మనం దీన్ని. చాలా చాలా టేస్టీగా ఉంటది, చేయడం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది ఇంట్లో ఉందంటే ఏ కర్రీలోకైనా మనం వాడుకోవచ్చండి. అంత మంచి రెసిపీ. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. తప్పకుండా ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఇంత మంచి రెసిపీ. ఇప్పుడు మనం ఈ పుట్నాల పప్పుతో చేయబోతున్నాం. నేనైతే హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నా అండి. ఈ పుట్నాల పప్పుతో చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్ గా కూడా మనము పొడి చేసి పెట్టుకొని కూడా కర్రీస్ లో వాడుకోవచ్చండి. కానీ ఇలా చేసుకున్నామంటే చక్కగా మనకు అన్నిట్లోకి వాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. హాఫ్ కప్ పుట్నాల పప్పుకి ఒక 5 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేది ఉంటే ఇంకొక 2 ఎండుమిరపకాయలు వేయొచ్చు. ఇవైతే మీడియం స్పైసీ ఉన్నాయండి, ఎక్కువ కారం లేకుండా మీడియంగా ఉన్నాయి. ఇలా కొంచెం లైట్ గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చి ధనియాలే అండి, నూనెలో వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. పావు నుండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ అయితే అస్సలు బాగుండదండి, చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇలా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసేసుకోవాలండి. వేసేసి లైట్ గా వేపుకోవాలి. ఇవి వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. కానీ వేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం గట్టితనం వచ్చి పొడి మంచి రుచి ఉంటదండి, కమ్మదనం వస్తుంది పొడికి. పుట్నాల పప్పు మరీ ఇట్లా లైట్ గా ఉంటది కాబట్టి ఇవి కొన్ని వేస్తే బాగుంటుంది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలండి. పుట్నాల పప్పు వేసి లైట్ గా వేంపాలి, మాడకుండా. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాము. ఆఫ్ చేసిన తర్వాతే పుట్నాలు వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే మిక్సీ జార్ తీసుకొని అన్ని ఇందులో వేస్తున్నాను. చక్కగా అన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసానండి. మీరు ఏ సాల్ట్ అయినా పర్లేదు, 1.5 టీ స్పూన్ వేయండి. వేసేసి మూత పెట్టి చక్కగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని చూడండి, ఇలా చక్కగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీయకుండా అలాగే వేసేసి ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టాలండి. ఒకే విధంగా తిప్పితే గడ్డగట్టినట్టుగా పొడి అవుతుంది కాబట్టి ఆన్ ఆఫ్ చేసి పడుతూ ఉండాలండి. ఇలా పట్టడం వల్ల ఇక పొడి కూడా మంచిగా వస్తుంది. చూడండి, వెల్లుల్లిపాయలు వేసి పట్టినా కూడా పొడి ఎలా వచ్చిందో. మంచి 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఒక గాజు పాత్రలో వేసేసి మనము ఫ్రిడ్జ్ లో పెట్టామంటే చక్కగా 6 మంత్స్ వరకైనా కూడా నిల్వ ఉంటుంది. మంచిగా ఇది ఒక్కటి ఉందంటే ఫ్రై కర్రీస్ లోకి, ఇడ్లీలోకి, వడలోకి, దోశలోకి, వేడన్నంలోకి ఇక చెప్పనవసరం లేదండి. ఆల్ ఇన్ వన్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. చేయడం చాలా సింపుల్, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి.
ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.